హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం పాట్లీ బటన్స్ ఇన్విజిబుల్ మెథడ్లో చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. మార్కింగ్స్తో అలాగే మార్కింగ్స్ లేకుండా కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మనకి పాట్లీ బటన్స్ రెడీ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది, కానీ చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పాట్లీ బటన్స్ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ హ్యాండ్స్కి అయితే పాట్లీ బటన్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్కి సైడ్ మార్జిన్కి మార్కింగ్ చేసుకుంటాము కదా, ఆ మార్కింగ్ అనేది 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసేసుకుని హ్యాండ్కి సెంటర్ నుంచి ఇలాగ 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్స్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసుకుంటే మనం పాట్లీ బటన్స్ హ్యాండ్ డౌన్ వైపు కనబడదు కాబట్టి అక్కడ వేసుకోకపోయినా పర్లేదు. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం ఈ పాట్లీ బటన్స్ గ్యాప్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 3/4 ఇంచ్ పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ కంటే ఎక్కువ గ్యాప్ అయితే బాగోదండి. 1 ఇంచ్ వరకు గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 1 ఇంచ్తో గ్యాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పైన ఈ పాట్లీ బటన్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ పాట్లీ బటన్స్ హ్యాండ్కి కింద స్టిచ్ చేస్తాం కదా, అక్కడ కాకుండా పైన హ్యాండ్కి పై వైపుకు ఉండేలాగా ఈ పాట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్తో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇలాగ ఏదైనా నీడిల్ అనేది తీసుకుని ఆ నీడిల్కి ఈ పాట్లీ బటన్స్ అనేవి గుచ్చి మనం పాదం పైకి లేపుకుని నీడిల్ కిందకి పెట్టేసుకుని నీడిల్ క్లాత్ కిందకి దించుకోవాలన్నమాట. ఈ క్లాత్ కిందకి పెట్టేసుకుని ఈ పాట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే పాట్లీ బటన్స్ కరెక్ట్గా వస్తాయి అనమాట. నీడిల్ కిందకి అనేది పెట్టుకుని పాదం పైకి లేపుకుని స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పాట్లీ బటన్ జరిగిపోకుండా చాలా ఈజీగా వస్తుంది. హ్యాండ్తో పెట్టడం కష్టంగా ఉంటే ఇలాగ నీడిల్కి గుచ్చుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పాట్లీ బటన్స్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకోవాలండి. దానిపైన మనం పాట్లీ బటన్స్ జాయిన్ చేసుకున్నాం కదా లైనింగ్కి, ఆ పాట్లీ బటన్స్ అనేవి ఒరిజినల్ వైపు ఉండేలాగా పెట్టేసుకుని లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనకి పాట్లీ బటన్స్ ఆల్రెడీ జాయిన్ చేసి ఉంటాం కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ అనేది వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలాగ ఒకసారి సాగు తీసుకోవాలన్నమాట. ముడతలు ఏవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు లైనింగ్ని సెపరేట్ చేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఒరిజినల్ వైపు పెట్టేసుకుని క్లాత్ని ఇలాగ స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ పాదం వెడల్పుతో పైన స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే ఇంకా లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసేటప్పుడు చూసారు కదా, పాట్లీ బటన్స్ అన్నీ కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా పాట్లీ బటన్ పక్కన స్టిచ్ అనేది వచ్చింది. ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది. స్టిచ్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి. అలాగే ఈ పాట్లీ బటన్స్ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న మిషన్ ఏంటంటే నీడిల్ కుట్టు దాటడం అలా జరుగుతూ ఉంటుందండి. కింద కుట్టు వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండవ హ్యాండ్కి అయితే ఇలాగా మార్కింగ్స్ పెట్టేసుకుంటాం కదా, 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్స్ పెట్టేసుకుని రెండవ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకుంటూ 3 ఒకటేసారి అయితే జాయిన్ చేసేస్తున్నానండి. ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ పైకి ఉండేలా పెట్టేసుకుని దానిపైన లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో పాట్లీ బటన్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ పాట్లీ బటన్స్ పెట్టేటప్పుడు లైనింగ్కి మనం కింద జాయిన్ చేసే వైపు కాకుండా పాట్లీ బటన్ హెడ్ అనేది పై వైపు ఉండేలా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి అనమాట. లేదంటే లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ అనేది డ్రా చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగ డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. మనకి స్టిచ్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. మనం లైనింగ్కి సెపరేట్గా జాయిన్ చేసుకునే పని కూడా ఉండదన్నమాట. చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాదం అనేది పైకి లేపుకుని, 1 సైడ్ పాదం లేకుండా స్టిచ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా పాదం అనేది పైకి లేపుకుని నీడిల్ కిందకి దించుకుని నీడిల్ పక్కనే పాట్లీ బటన్ వచ్చేలా పెట్టుకున్నామంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే పాట్లీ బటన్ జాయిన్ చేసేటప్పుడు పాట్లీ పక్కనే స్టిచ్ అనేది రావాలంటే కొంచెం దూరంగా రాకూడదు. అలాగే పాట్లీ బటన్ పై కూడా స్టిచ్ అనేది రాకుండా జాయిన్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ పాట్లీ బటన్స్ అనేవి చిన్న చిన్న బటానీ గింజల్లాగా ఎంత బాగా వచ్చాయో. ఇలా స్టిచ్ చేసేసి లైనింగ్ మీద స్టిచ్ వేసేసుకుని మళ్ళీ లైనింగ్ని ఒరిజినల్ని ఒకటే సైడ్ పెట్టేసుకుని పాద వెడల్పుతో స్టిచ్ వేసేసుకుని లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, 2 హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని ఎదురు బదుల్లో పెట్టుకోవాలండి. లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 2 కూడా ఆపోజిట్లో ఒకదానికి ఆపోజిట్లో ఒకటి ఉండేలా పెట్టేసుకుని లైనింగ్ని దీనిపైన పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను.
చేస్తున్నాను నేను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పొట్లీ బటన్స్ ఏమీ జాయిన్ చేయట్లేదండి, ఎందుకంటే మనకి కనబడవు కాబట్టి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్కి మనకి కన్ఫ్యూజ్ లేకుండా, లెఫ్ట్ నెక్ పార్ట్ రైట్ పార్ట్ కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలండి. మనం లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటాము. రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటామండి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి నెక్ నుంచి షోల్డర్కి వస్తుంది లెఫ్ట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు. రైట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ నుంచి నెక్ వైపుకి స్టిచ్ అనేది వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా కరెక్ట్గా వస్తాయి అనమాట. ఇలా ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది జాయిన్ చేసేసుకుని లైనింగ్ రివర్స్ చేసేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుని చుట్టూ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్కి పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. మీరు లైనింగ్కి జాయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు రైట్ సైడ్ ఒరిజినల్ పైకి పెట్టుకుని మనం లైనింగ్ అనేది ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్కి జాయిన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే లైనింగ్కి జాయిన్ చేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మూడింటికి కూడా ఒకటేసారి జాయిన్ చేసేస్తున్నాను. మనం నీట్గా క్లాత్ అనేది జరిగిపోకుండా ఈ పొట్లీ బటన్స్ పాదం వెడల్పుతో ఖర్చు అనేది ఉంచుకుని నెక్ సైడ్ పాదం వెడల్పు ఖర్చు అనేది ఉంచుకుని పొట్లీ బటన్స్ 1 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్ చేసేసుకోవాలి. మనకి అలవాటు అయిపోతే గ్యాప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనం మార్కింగ్ చేసుకునే అవసరం కూడా లేదనమాట. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్యాప్ అనేది సమానంగా రావాలి. పొట్లీ బటన్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని ఫస్ట్ లైనింగ్ పైన సెపరేట్గా స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని ఒకటే సైడ్ పెట్టేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుంటే రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పైపింగ్ వేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే నాకు దీని మ్యాచింగ్ కలర్ పైపింగ్ క్లాత్ అనేది లేదనమాట, అందుకని పొట్లీ బటన్స్ స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ పార్ట్ పై వైపు ఉండేలా పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ అనేది పెట్టేసుకోవాలండి. నెక్ అనేది ఎక్కడ సాగిపోకుండా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్ అనేది జరిగిపోకుండా పిన్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ మీరు 1 ఇంచ్ గ్యాప్ కూడా మీకు పొట్లీ బటన్స్ గ్యాప్ ఎంత కావాలో మార్కింగ్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ మార్కింగ్ చేయట్లేదు, డైరెక్ట్గానే స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా లైనింగ్ జరిగిపోకుండా నెక్ సైడ్ అలాగే సెంటర్లోను పిన్స్ పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే లైనింగ్ని ఒరిజినల్ని ఒక 1 ఇంచ్ వరకు జాయిన్ చేసుకోవాలి. అక్కడ 1 ఇంచ్ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పొట్లీ బటన్స్ అనేవి 1 ఇంచ్ గ్యాప్తో జాయిన్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, మనకి లైనింగ్ క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకోవాలండి. అలాగే పొట్లీ బటన్స్ గ్యాప్ అనేది 1 ఇంచ్ ఉండేలాగా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేటప్పుడు పొట్లీ బటన్ పక్కన స్టిచ్ వేసుకోవాలండి. ఖచ్చితంగా పాదం అనేది పైకి తేల్చుకుని నీడిల్ అనేది క్లాత్ కిందకి దించుకుని ఈ పొట్లీ బటన్ అనేది నీడిల్ పక్కనే పెట్టేసుకున్నామంటే ఇవి పొట్లీ బటన్ జరిగిపోకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. పొట్లీ బటన్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టకూడదు. అలాగే పొట్లీ బటన్ పైన కూడా స్టిచ్ అనేది పడకూడదు అనమాట. కరెక్ట్గా మనం పొట్లీ బటన్ ఎక్కడైతే చుట్టుకుంటామో అక్కడే స్టిచ్ అనేది వేసుకున్నామంటే చాలా కరెక్ట్గా వస్తుంది. అలాగే రౌండ్స్ తిరిగే చోట కూడా ఈ పొట్లీ బటన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా మనకి స్టిచ్ చేసుకోవాలండి. ఈ పొట్లీ బటన్స్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి టోటల్గా 60 పొట్లీ బటన్స్ అయితే యూజ్ అవుతాయండి. పెద్ద నెక్ డీప్ నెక్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 60 పొట్లీ బటన్స్ అయితే పడతాయి. కొంచెం నెక్ చిన్నగా ఉంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 50 to 45 వరకు అయితే పొట్లీ బటన్స్ పడతాయండి. డీప్ నెక్ ఎక్కువగా ఉండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 60 పొట్లీ బటన్స్ అయితే పడతాయి. నేను వీళ్ళకైతే 60 పొట్లీ బటన్స్ అయితే రెడీ చేశాను. ఒక 3 అన్న మిగిలినవి అంతే. ఈ పొట్లీ బటన్స్ అన్నీ కూడా జాయిన్ చేసేసి చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి నెక్ సైడ్. తర్వాత రౌండ్స్ తిరిగేటట్టు ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే మీరు కింద లైనింగ్ని ఒరిజినల్ని ఇలా జాయిన్ చేసేసుకుని నడుము పట్టి వేయకుండా స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక లైనింగ్తో సమానంగా ఫస్ట్ అయితే ఒరిజినల్ని కట్ చేసేసుకోవాలి. ఒరిజినల్ కట్ చేసేసుకున్న తర్వాత నెక్ సైడ్ లైనింగ్ని సెపరేట్ చేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ వేసుకోవాలండి. ఇలా పాదం వెడల్పుతో స్టిచ్ వేయడం వల్ల పొట్లీ బటన్స్ అనేవి అటు ఇటు ఖర్చు జరిగిపోకుండా నీట్గా కరెక్ట్ ప్లేస్లో ఉంటాయి అనమాట. తర్వాత లైనింగ్ని ఒరిజినల్ ఇలా లోపల వైపుకి రెండు ఒకటే సైడ్ పెట్టేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం నడుము పట్టి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ నడుము పట్టి వేసానండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే పొట్లీ బటన్స్ అన్నీ కూడా మార్కింగ్ లేకపోయినా కూడా అన్నీ ఒకటే
లెవెల్లో అయితే వచ్చాయి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. నేను ఇక్కడైతే కింద నడుము పట్టి వేసాను, అలాగే ఫ్రంట్ సైడ్ నెక్కి హ్యాండ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి కదా. ఈ బ్లౌజ్కి వచ్చేసి సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసానండి. చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడాను. మనకి ఇక్కడ హ్యాండ్ సైడ్స్ దగ్గర తప్ప మిగిలిన చోట ఎక్కడ కూడా ఓవర్లాక్తో కూడా పని కూడా ఉండదు, క్లాత్ గుచ్చుకోవడం లాంటిది ఉండదు అనమాట. చూసారు కదండి, బ్లౌజ్ మొత్తం అయితే రెడీ అయిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.